ఎడ్సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో చాలా స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో ఈ వీడియోలో మీరు ఏవైతే కమెంట్ సెక్షన్ లో కావచ్చు, మీకు ఏవైతే రిజెక్ట్ చేయడం జరిగిందో అండ్ ఎవరికైతే రిజల్ట్స్ రాని వాళ్ళు కావచ్చు, సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం చేయాలో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మనకు యాజ్ పర్ నోటిఫికేషన్ లాస్ట్ డేట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 31 ఆగస్ట్. సో ఎవరైతే బీఎడ్ చేద్దాం అనుకుంటున్నారో క్వాలిఫైడ్ స్టూడెంట్స్, మీరు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలంటే, ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయాలంటే లాస్ట్ డేట్ మీరు 31. సపోజ్ ఇంక్రీజ్ చేసే డేట్స్ నేను అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను అండ్ వెబ్సైట్ లో కూడా వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో రిజిస్ట్రేషన్ డేట్స్ హ్యావ్ బీన్ ఎక్స్టెండెడ్ అని స్క్రోలింగ్ ఇస్తారు. సో స్క్రోలింగ్ ఇస్తే మీరు మళ్ళీ ఎవరైతే అప్లై చేసుకోలేరో మీరు అప్లై చేసుకోవచ్చు. కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ అయితే 31 ఆగస్ట్ లాస్ట్ డేట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి చాలా ఇష్యూస్ ఉన్నాయి చాలా స్టూడెంట్స్ కి. సో కొంతమంది రిజెక్ట్ చేయడం జరిగింది, కొంతమందికి అప్రూవ్డ్ రాలేదు టిక్. సో అలాంటి వాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. సో మనకి ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి 2 ఆగస్ట్ రోజు ఇస్తారు. అంటే ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఇప్పుడు ఎడ్సెట్ పాస్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకుంటారు కదా. సో వాళ్ళందరూ ఎంతమంది ఎలిజిబుల్ అయ్యారు అంటే మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అనేది మీరు చూసుకోవచ్చు. సో దానికన్నా ముందు మనం ఎలిజిబుల్ అయ్యామా లేదా అని ఎలా తెలుస్తుందంటే, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు ఏదైతే సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు కదా, అప్లోడ్ చేసిన తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ మెథడాలజీస్, సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని గ్రీన్ కలర్ లో కింద వచ్చిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో అది ఎప్పటి వరకు చెప్తారంటే, మనకు లాస్ట్ డేట్ 31. సెకండ్ రోజు మనకు ఎలిజిబుల్ లిస్ట్ ఇస్తారు. అంటే ఆనర్ బిఫోర్ 2nd డేట్ లోపు ఎప్పుడైనా వెరిఫై చేస్తారు. సో చాలా మంది మాది ఇంకా అప్రూవ్ కాలేదు, మాకు ఇంకా గ్రీన్ టిక్ రాలేదు, సో ఏమైనా ప్రాబ్లమ్ అని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అని చెప్పే వరకు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వాళ్ళు ఏమన్నా ప్రాబ్లం ఉంది, అప్లోడ్ యువర్ సిఎంఎం, అప్లోడ్ యువర్ టీసీ, అప్లోడ్ యువర్ బోనాఫైడ్స్, అప్లోడ్ 10th సర్టిఫికేట్ ప్రాపర్లీ, అప్లోడ్ యువర్ క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్లీ. సో వాళ్ళు ఏదో ఒక రీజన్ ఇచ్చే వరకు మీరు సైలెంట్ గా ఉండండి. సో ఏమైనా రీజన్ ఇచ్చారు, ఏదైనా సర్టిఫికేట్ రీ అప్లోడ్ చేయండి అంటే ఈమెయిల్ సర్వీస్ ద్వారానే అప్లోడ్ చేయాలి. ఆ వీడియో కూడా చేశాను. ఏ ఇష్యూ ఉన్నా మీరు కంప్లైంట్ రేజ్ చేయాలన్నా, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలన్నా ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు చేయాలి. ఆ వీడియో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సర్వీస్ ద్వారానే మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో మనకు అట్లా ఎవరికైతే యూఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ వస్తాయి కదా, వాళ్ళు మాత్రమే ఫేజ్ 1 లో పార్టిసిపేట్ చేయడానికి ఉంటుంది. ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు రిజెక్ట్ చేసినా, ఏదో ఒక రీజన్ వల్ల మీకు డిస్అప్రూవ్ కావచ్చు, అది చేయకపోతే మీరైతే ఫేజ్ 1 లో నాట్ ఎలిజిబుల్. సో ఇప్పుడు వచ్చేసి చాలా స్టూడెంట్స్ కి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మోస్ట్లీ మనకు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, కొన్ని డిగ్రీ కాలేజెస్ లో రిజల్ట్స్ రాలేవు, కొన్ని డిగ్రీ కాలేజ్ లో ఎగ్జామ్స్ అయినాయి కానీ రిజల్ట్స్ ఇవ్వకపోవచ్చు కావచ్చు, కొన్నిటికి అయిపోయినాయి కూడా రిజల్ట్ లేవు. సో అలాంటి క్యాండిడేట్స్ ఏం చేస్తున్నారంటే, సెమిస్టర్ మెమోస్ అప్లోడ్ చేసినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, కాకపోతే వాళ్ళకు కూడా యూనిట్ టు అప్లోడ్ సిఎంఎం, నో సిఎంఎం, అప్లోడ్ సిఎంఎం, అప్లోడ్ పీసీ కావచ్చు, ఇట్లా వస్తుంది. సో అలాంటి వాళ్ళు మీరు ఏం చేయండి అంటే, మీ యొక్క యూనివర్సిటీ కావచ్చు, మీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళి ఏదో ఒక ఫార్మేట్ లో, సో అక్కడ అడ్మిషన్ బ్లాక్ లో, సో మేము ఎడ్సెట్ కౌన్సిలింగ్ కి మేము పార్టిసిపేట్ చేస్తున్నాము, సో మాకు సెమిస్టర్ రిజల్ట్స్ అయితే వచ్చాయి, కాకపోతే సిఎంఎం అడుగుతున్నారు. సో ఏదో ఒకటి కాలేజ్ తరపున ఒక ఫార్మేట్ ప్రిపేర్ చేయమనండి వాళ్ళకు. సో దిస్ క్యాండిడేట్ అంటే మీ పేరు విత్ రూల్ నంబర్, సో ఈ కాలేజీలో చదివాడు, ఇతనికి ఇంత సిజిపిఏ వచ్చింది, ఈ 3-4 పాయింట్స్ ఉండేటట్టు ఒక మ్యాటర్ రాయమనండి. ఒక ఫార్మేట్ లో రాసిన తర్వాత హెచ్ఓడి సైన్ అండ్ ఆ కాలేజ్ స్టాంప్ ఒక ఫార్మేట్ రూపంలో అది తీసుకుంటే సరిపోతుంది. సో ఎడ్సెట్ వాళ్ళు ఏమంటారంటే, మీకు సెమ్ మెమోస్ వచ్చినా మాకు ఓవరాల్ సిజిపి అంటే అన్ని సెమిస్టర్ మీరు పాస్ అయ్యారా లేదా ఆ ప్రూఫ్ మాకు కావాలి అంటారు. సో మీరు తొందరగా వెళ్ళి మీ యొక్క కాలేజ్లో ఆ ఫార్మేట్ ఏదో ఒకటి క్రియేట్ చేయించి దాని మీద మీ యొక్క నేము, మీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, ఏ కోర్సు, ఏ కాలేజ్, ఎంత సిజిపిఏ వచ్చింది, ఏ ఇయర్ లో పాస్ అయ్యారు, అది ఫార్మేట్ గా చేసి మీరు స్టాంప్, సైన్ అది అప్లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే సిఎంఎం కావచ్చు, పీసీ, ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ తొందరగా ఇవ్వరు, చాలా టైం పడుతుంది. సో ఇక్కడ కౌన్సిలింగ్ లో అవి అడిగితే అవి మీరు ఫార్మేట్ గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఇక్కడ ఎక్సెప్ట్ టీసీ అన్ని అప్లోడ్ చేయండి అంటున్నారు ఎడ్సెట్ వాళ్ళు. సో టీసీ వచ్చేసి మనకు వెబ్సైట్ లోనే ఉంది, అండర్టేకింగ్ టీసీ. సో టీసీ లేని వాళ్ళు ఆ టీసీ అప్లోడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది టీసీ లేదు నాయగారు అని మెసేజ్ పెడుతున్నారు. సో వీడియోస్ చూడకుండా ఉట్టే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే ఏం రాదండి. సో ప్రాపర్ గా మీకే లాస్ అవుతారు. అక్కడ అంత మంచిగా టీసీ పెట్టినాక మళ్ళీ కనీసం వెబ్సైట్ కూడా చూస్తలేరు ఎవరు. సో వెబ్సైట్ అన్న ప్రాపర్ గా చూడండి, అక్కడ ఏమైనా పీడిఎఫ్స్ ఉన్నాయా, మరి ఏంది సంగతి అని చూసిన తర్వాత మీరు అప్లోడ్ చేసుకోండి. సో అది కూడా చూస్తలేరు చాలా మంది. సో టీసీ అయితే మీకు ఉన్నా లేకపోయినా అండర్టేకింగ్ టీసీ యాక్సెప్ట్ చేస్తారు. మిగతా సర్టిఫికెట్స్ అన్ని మీరు కాలేజ్ నుంచే తెచ్చుకోవాలి. సో సిఎంఎం లేకపోయినా, మీకు ప్రొవిజనల్ లేకపోయినా, మీ కాలేజ్కి వెళ్ళి మాకు ఈ సర్టిఫికేట్ కావాలి, ఏదో ఒకటి మీరు ఫాస్ట్ గా డ్రాఫ్ట్ 10 నిమిషాలండి జస్ట్ టైప్ చేయడానికి, నేము, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఇట్లా ఏదో ఒక ఫార్మేట్ లో వాళ్ళు టైప్ చేసి వాళ్ళే రాసి స్టాంప్ వేసిస్తే అయిపోతుంది. వాళ్ళు మాత్రమే ఎడ్సెట్ కి ఇప్పుడు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి
ఇస్తారు, లేకపోతే నాట్ ఎలిజిబుల్ అనే పడుతుంది. మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ ఇస్తారు, ఆ లిస్ట్ లో మీ నేమ్ రాకపోతే ఫస్ట్ ఇయర్ లో అయితే లైక్ ఈ ఫేజ్ 1 లో అయితే మీరు నాట్ ఎలిజిబుల్. సో అది మీరైతే చూసుకోండి. సో ఎడిట్ ఆప్షన్ చాలా మంది అడుగుతున్నారు. సో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు వెబ్సైట్ లోనే ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆ డీటెయిల్ ఆ యొక్క ఆప్షన్ ద్వారా మీరు క్యాస్ట్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు, వేరే ఇతర ఏవో ఒక సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో టీసీ అయితే టీసీ లేని వాళ్ళు ఆ వెబ్సైట్ లో ఉంది, అది డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో రిజెక్ట్ అయిన వాళ్ళు మీరు హెల్ప్ డెస్క్ కి అయితే కాల్ చేయండి. హెల్ప్ డెస్క్ కి కాల్ చేస్తే వాళ్ళు బిజీ అనే వస్తుంది. సో కాల్ అయితే లిఫ్ట్ చేస్తలేరు. సో ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరు కంప్లైంట్ కావచ్చు, ఏదన్నా మీకు ఏమైనా క్వెరీ ఉన్నా మీరు వాళ్ళకు మెయిల్ ద్వారానే మీరు చేయొచ్చు. సో చేయండి, నేను కూడా ట్రై చేస్తున్నా, కాకపోతే వాళ్ళైతే రెస్పాండ్ అవుతలేరు. సో లేని సర్టిఫికేట్స్ మీరు కాలేజ్కి వెళ్ళి తెచ్చుకోవాలి. వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఏదో ఒక ఫార్మేట్ రాసుకొని అప్లోడ్ చేయాలి, వాళ్ళకి మాత్రమే ఇస్తారు, లేకుంటే రిజెక్ట్ చేస్తారు. సో ఫేజ్ 1 లో రిజెక్ట్ చేసిన ఫేజ్ 2 లో కూడా అప్పటికి మీరు సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే ఫేజ్ 2 లో కూడా పోతుంది. సో మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీ కాలేజ్కి వెళ్ళి సో రిజల్ట్ షీట్స్ కావచ్చు అన్ని తెచ్చుకొని మీరైతే అప్లోడ్ చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ సర్టిఫికేట్స్ గురించి ఏమన్నా వాళ్ళు హెడ్సెట్ వాళ్ళు ఏమన్నా చెప్తే ఫాస్ట్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను. సో టెలిగ్రామ్ లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ ఉంటే అందులో మెసేజెస్ రూపంలో అప్డేట్స్ ఇస్తాను. కింద డిస్క్రిప్షన్ లో మన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ఉంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అవ్వండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.